డెంకాడ మండలం ఐనాడ వద్ద పోలీసులు 37 కేజీల గంజాయిని పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ చందర్ తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుండి విశాఖకు మారుతి కారులో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఒక బండిలో గాంజా వస్తుందనే ఇన్ఫర్మేషన్ తో వెహికల్ చెకింగ్ చేస్తే ఒక 800 కారు, దాంట్లో 37.5 కేజీస్ గాంజా, ఇద్దరు ముద్దాయిలు మనకి పట్టుబడడం జరిగింది. సో ఇద్దరు ముద్దాయిలు ఒడిశా స్టేట్ కి సంబంధించిన వాళ్ళు, కోరాపుట్ డిస్ట్రిక్ట్ వాళ్ళిద్దరూ కూడా అక్కడ నుంచి గంజాయి లోడ్ చేసుకుని వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ నుంచి ఫర్దర్ చెన్నైకి తీసుకెళ్లే ప్లాన్ లో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ దగ్గర నుంచి ఒక మొబైల్ ఫోన్, ఒక మారుతి 800 కార్, 37.5 కేజీ గాంజా సీజ్ చేశాము. వాళ్ళతో పాటు ఎవరైతే వాళ్ళని ఎంగేజ్ చేశారు, రాజేష్ అనే అతను అలియాస్ గణేష్, అతను కూడా కోరాపుట్ కి సంబంధించిన అతను వాళ్ళని 5,000 ఇస్తామని చెప్పి వాళ్ళని ట్రాన్స్పోర్టేషన్ కి తీసుకురావడం జరిగింది. అతను కూడా వాళ్ళకి ముందు ఒక వేరే కారులో అతను కూడా పైలట్ గా వెళ్ళాడు, కానీ అతన్ని మనం పట్టుకోలేకపోయాము. అతన్ని కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అతన్ని కూడా ట్రేస్ చేసి అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మన జిల్లాలో ఉన్న రూట్స్ ద్వారా కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఒడిశా సైడ్ నుంచి, అంటే ఎంత గాంజా ఒడిశా నుంచి వస్తుంది, ఈ దీంట్లో ఆంధ్రాలో పండించిన గాంజా, ఆంధ్రాలో హార్వెస్ట్ చేసిన గాంజా ఏమి లేదు, అంతా ఒడిశా నుంచి గాంజా వస్తుంది. మన జిల్లా నుంచి అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వేరే వేరే సిటీస్ కి, చెన్నై గానీ, బెంగళూరు, హైదరాబాద్ కి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్య మనం ప్రతి ఒక్క కేసులో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము. సో చాలా మంది ఈ ముఠాగా ఏర్పడి ఈ గాంజా ట్రాన్స్పోర్ట్ చేసి దానితో ఏదైతే సంపాదిస్తున్నారో వాళ్ళతో చాలా మంది చాలా ఆస్తులు కొనుక్కున్నారు. అవి కూడా మనం సీజ్ చేస్తున్నాము, ఫ్రీజ్ చేస్తున్నాము. సో వాళ్ళు ఏదైతే ఆస్తులు సంపాదించడానికి వాళ్ళు ఇదంతా చేస్తున్నారో ఆస్తులు కూడా మనం ఇప్పుడు ఫ్రీజ్ చేసే పరిస్థితికి వచ్చాను. సో దాంతో అందరికీ కూడా ఒక డెటరెన్స్ ఉంటుంది, ఒక భయం ఉంటుంది. ఎవరు కూడా ఎటువంటి క్రైమ్స్ లో పాల్పడి ఈ సంపాదించడానికి, ఎక్కువ సంపాదనకి ఎవరు కూడా దాన్ని చేయకూడదు. దీని ద్వారా మేము హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా ప్రతి కేసులో ఎవరైతే మనకి పట్టుబడుతున్నారో వాళ్ళు కాకుండా గాంజా ఎవరు పండించాడో, ఎవరు ప్యాక్ చేశాడో, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు, ఎవరి దగ్గర ఎవరికి వెళ్లి ఇస్తున్నారు, ఎవరు కొంటున్నాడు, ఎవరు ఫర్దర్ చిన్న చిన్న ప్యాకెట్స్ లో చేసి అమ్ముతున్నారు, ప్రతి కేసులో అందరినీ ట్రాక్ చేసి అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో మన విజయనగరం జిల్లాలో చూస్తే గత సంవత్సరం ఒక 1 year లో, లాస్ట్ 1 year లో కంపేర్ చేస్తే అరౌండ్ 400%, అంటే 4 times మనకి అరెస్టులు పెరిగాయి. నంబర్ ఆఫ్ కేసెస్ రిజిస్టర్ 2.5 times అయ్యాయి. సో దాంతో మనకి కనిపిస్తుంది, ప్రతి ఒక్క కేసులో ఎవరైతే దాంట్లో చిన్న చిన్న నుంచి పెద్ద ఎవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో అందరినీ మనం అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది. అందరు ఆర్థిక మూలాల మీద కూడా మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. సో చాలా థోరోగా, చాలా ప్రొఫెషనల్ గా ఎంత పని చేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయనగరం టౌన్ చూస్తే చాలా మంది ఇంతకు ముందు గంజాయి చిన్న చిన్న క్వాంటిటీలు అమ్మేవారు, కొనేవారు, వాళ్ళని కూడా అందరినీ కూడా అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది. వాళ్ళ మీద షీట్లు ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళా అట్లాంటివి చేసి మళ్ళా కూడా వాళ్ళని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్, అంటే వాళ్ళను ప్రివెంటివ్ డిటెన్షన్ లో ఉంచడానికి పిట్ అండ్ డిపిఎస్ యాక్ట్ కూడా మనం యూజ్ చేయబోతున్నాము. సో గాంజా మీద చాలా స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో ఎవరైనా దాంట్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. థ్యాంక్ యూ. ఈ కేసులో మంచి పని చేసిన ఇన్స్పెక్టర్ భోగాపురం, ఎస్ఐ డెంకాడ అండ్ ఈగల్ టీం వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.